ఎమ్మెల్సీగా ఉన్న బలమూరి వెంకట్ గారు డైరెక్ట్గా ఇంకా పాయింట్లోకి వచ్చేద్దాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి అదానీతో గత ప్రభుత్వం కూడా అంటకాగిన మాట వాస్తవం కాదంటూ కొన్ని ఫొటోస్ చూపించారు, కొన్ని ప్రాజెక్టులు చదివి వినిపించారు. బీఆర్ఎస్ చేస్తున్న వాదన ఏంటంటే అటు మామిడిపల్లి కానీ ఎల్లికట్ట కానీ అలాగే 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు కానీ 3 నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా కేంద్రానికి సంబంధించినవి, కేంద్రం టెండర్ల ద్వారా తీసుకునేవి, వాళ్ళు వ్యాపారాలు చేసుకునేవి. మా హయాంలో అదానీతో ఒక్క MOU అయినా జరిగినట్టు చూపిస్తే మీరు దానికి ఒప్పుకుంటా ఉంటున్నారు కృష్ణ గారు. 12 ఏవైతున్నాయో సంబంధించి చూపించినాయి బీఆర్ఎస్ తోటి ఏమని ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తోటి ఏమైనా చాలా క్లియర్గా ఉన్న డాక్యుమెంట్ ఇది. ఓకేనా, ఇది చాలా స్పష్టంగా ఏదైతే మేము చూపించినా మళ్ళీ అడుగుతారు కాబట్టి ఎవరు ఏం చేసుకోరో దేని పరంగా ఉన్నాయో దాని డాక్యుమెంట్, దాని ఎవిడెన్స్ ఇది ఫోటోగ్రాఫ్ పరంగా. ఈ ఫోటోగ్రాఫ్లో చూస్తే ఇది అఫీషియల్గా ఉందా ఏడగలిసి రెండో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకోటి సతీష్ గారు ఒక విషయం, ఇప్పుడు చాలా స్పష్టంగా అదాని మాకు ఇచ్చేదానికి సంబంధించి చెక్ ఇస్తే ఏది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసము ఓపెన్ గా, అదేదో వారు కనిపెట్టిందో లేదో ఎవరో కనిపెట్టింది కాదు, ఆయన ఇచ్చింది ఓపెన్ గా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. అయినా కూడా ఏదైతే అంత మంచి కార్యక్రమం ఏదైతే పేద విద్యార్థుల కోసము, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసము ఏదైతే వారికి ఉద్యోగాలు కల్పించాలి, స్కిల్ అందించాలని చెప్పి ప్రారంభించే యూనివర్సిటీ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి వారు దివ్వడం వలన ఇది అనేకమైన కాన్స్పిరసీస్ అది ఇది అవుతుందని చెప్పి దాన్ని కూడా చాలా క్లియర్గా ఇవాళ క్యాన్సల్ చేస్తూ దాని డాక్యుమెంటేషన్ కూడా ముఖ్యమంత్రి గారు చూపించడం జరిగింది, దాన్ని తీసుకోవట్లేదు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో నిజంగా ఏదైతే అదానీ తోటి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు మేము అదానీ గారు ఫ్లైట్లు ఎక్కి మా మంత్రివర్గం ఎక్కి మేము బయటకు పోలేదు. వారు ఏదైతే సొంత లాభాల కోసము వారితో ఏదైతే లోపాయిక ఒప్పందాలు మేము చేసుకోలేదు. ఎవరు చేసుకోరు ఏందనేది చాలా స్పష్టంగా ఎవరి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటే, ఎవరు ఎట్లా పోయారు, ఎవరి ఫ్లైట్లో ఎవరు పోయారు, ఎవరు మంత్రులు ముఖ్యమంత్రి గారు అదానీ ఫ్లైట్లో పోవాల్సిన అవసరం ఉంది, అదానీ ఫ్లైట్లో ఎక్కడ పోయినరు, దావోస్కి పోయినప్పుడు అదానీ గారితో కేటీఆర్ గారితో లోపాయిక ఒప్పందాలు ఎన్ని అయినాయి, ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, అవన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే ఇప్పుడు 100 కోట్ల విరాళంకు సంబంధించి మేము తీసుకోమని ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, అలాగే 12,400 కోట్ల MOUలు కుదుర్చుకున్నారు, వాటిని కూడా ఇక మేము వెనక్కి తీసుకుంటాం. సతీష్ గారు ఒక విషయం ఒక ప్రకటన చేయమంటున్నారు బీఆర్ఎస్. సతీష్ గారు ఒకటి ఏదైతే మేము పదే చెప్పేది ఏంది, అదానీ తోటి కానీ రాహుల్ గాంధీ గారు కూడా ఏం చెప్తున్నారు, ఏదైతే కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు కానీ ప్రొసీజర్ ప్రకారంగా ఏదైతే MOUలు చేసుకోవడం వేరే, ఏదైతే ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా అడ్డగోలుగా ఏదైతే సంబంధించి ఇవ్వాలని చెప్పని ఏదైతే సిస్టమ్ ఫాలో కాకుండా ప్రొసీజర్ ఫాలో కాకుండా చేసుకోవడం వేరే. వాటిపైన చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు అవన్నీ అంశాలపైన. అండ్ చాలా క్లియర్ గా నేను చెప్తున్నాను కదా, నేను చెప్పింది కాదు, ఫోటోగ్రాఫ్స్ తో సహా ఎవిడెన్స్ తో సహా బయట ఉంది కదా. అదానీ గారు ఫ్లైట్ లో గతంలో ఎవరు పోయినరు, అదానీ గారిని మరి ఎవరైతే సాటుగా ఎవరు కలిసిర్రు, మరి ఆ రోజు నిజంగా ఇట్లనే అదానీ గారు చెక్కులు ఇచ్చిర్రా, లేకపోతే ఎన్న టెండర్లకి మరి అయితే సంబంధించి ఫారిన్ అకౌంట్లు ఇంకెవరికన్నా పైసలు వచ్చినాయా, అవన్నిటిపైన కూడా మాట్లాడాలి. ఈ రోజు ఏదైతే అదానీ గారితో ఇంత స్పష్టంగా ఇంత దగ్గరి సంబంధం పెట్టుకొని ఈ రోజు వచ్చేసి అదానీ గారు ఇచ్చినవన్నీ క్యాన్సిల్ చేయండి, ఏదైతే మేము సత్యభూసల మేము ఏం చేయలేదు ఆ రోజు, ఈ రోజు మీరు అన్నింటినీ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పి మాట్లాడే అర్హత ఎక్కడిది సతీష్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారు ఒకసారి మళ్ళీ ఆ ఫోటో చూపెట్టమంటారా? ఇప్పటికి 3 సార్లు చూపెట్టారు, మళ్ళీ ఒకసారి 4వ కూడా ప్రజలకు చూపెట్టమని చెప్పండి. ఏ ఫోటో చూపెడుతుంది? ఓకే, నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ. చూపించుకోవాలి. ఇందులో MOU ఉందా? ఇందులో MOU ఎవరన్నా ఉందా? దయచేసి మీ కెమెరా వాళ్ళని ఎవరినైనా చూపెట్టమని చెప్పండి. MOU ఉన్నదా? MOU సంతకం చేసుకుంది. ఇంకేదైనా ఫోటోలు కూడా, ఇది కూడా ఫోటో చూపెట్టారు, కేసీఆర్ గారు ఫోటో చూపెట్టారు, ఇది షేక్ హ్యాండ్ చేస్తున్నది. ఇక్కడ సెక్రటేరియట్కి వచ్చారు, సెక్రటేరియట్ కి వచ్చిన తర్వాత ఫ్లైట్ కూడా ఎక్కడ ఉన్నదో చూపెట్టండి. నరేంద్ర మోదీ గారిని అడగండి, నరేంద్ర మోదీ గారిని అడగండి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశంలో చెప్పారు కదా. ఓకే, అది కొంచెం సోదరులకు చెప్పండి. అప్పుడు లిస్ట్ చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇది ఎక్కడిది? డావోస్ లో ఫోటో. డావోస్ లేదని MOU సంతకం చేసుకున్నారా అండి? డావోస్ లో సంతకం చేసుకోలేదు. మీరేమో 12,400 కోట్లు అదానీతోని మేము ఒప్పందం చేసుకున్నామని అనౌన్స్ చేసుకొని చేయగలిపిన ఫోటో ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్. ఎందుకంటే అనవసరంగా మీరు మధ్యలో వచ్చి ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ ట్రోల్డ్. నాకు మంచి సోదరుడు, ఉట్టిగానే ట్రోల్ అయితే బాగుండదు. ఇప్పుడే మామిడిపల్లి దేనికి ఎవరు ట్రోల్ అవుతారో, ఎవరేం చేస్తారో, ఎవరు
మంచిగా అవసరం అయితే గంట సేపు పెట్టుకుందాం. పెట్టుకున్నాం, మేము కూడా అదే అంటున్నాం కదా. నాకు ఇంకా మిగతా పేపర్స్ చూపెట్టండి. ఆ 12ది చూపెట్టండి. ఏది కావాలి మీకు? ఆ 12ది మీ దగ్గర ఉంటదిగా. నా దగ్గర ఉన్నది, మీరే తెచ్చారు మీ దగ్గర కదా, ఉన్నది అంత బ్రహ్మాండంగా తీసుకొని వచ్చారు కదా. ఒక్క నిమిషం, ఆర్గ్యుమెంట్ మీ దగ్గర మీ దగ్గర ఉన్నది తీయండి. ఏం కావాలి? ఒక్క నిమిషం పేపర్. ఇప్పుడు ఇందులో 750 kV ట్రాన్స్మిషన్ లైన్ అని ఉన్నది. ఇది వడోదరా, గుజరాత్, వరంగల్, కర్నూల్, ఏపీ అండ్ చిల్కలూరుపేట్. దయచేసి పూర్తిగా చదవండి. ఇంట్లో ఇది ఒక నేషనల్ కమిషన్ ప్రాజెక్ట్. ఇంట్లో వీళ్ళ లిస్ట్ లోనే ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ టైంలో ఇచ్చిర్రు అని ఇక్కడ ఏదో పాపం పెట్టారు. ఇందులో చాలా స్పష్టంగా ఎక్కడి నుంచి వస్తుంది ఇది కనెక్టింగ్ వడోదరా. పైకెళ్ళి అన్ని చదవండి కిషన్ గారు, పైకెళ్ళి ఉన్నాయి అన్ని చదవండి. చెప్పని రాదు, పాయింట్ టు పాయింట్ చెప్తుంటే నీకు నేను ఎవిడెన్స్ పేపర్ ఫ్రస్ట్రేషన్ ఆన్ యువర్ ఫేస్. ఐ కెన్ సీ ద ఫ్రస్ట్రేషన్ ఆన్ యువర్ ఫేస్. గివెన్ యు వెరీ క్లియర్ నీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నా. నేను అడిగిన ఒక ఎంఓయూ జరిగిందా అంటే ఫోటో చేయగలిపిన ఫోటో చూపెడుతున్నావు నువ్వు. నేను ఏం చెప్తున్నా, ఇలా ఏదైతే 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ఉందో ఇది కేంద్ర ప్రాజెక్ట్ అండి. ఇది కేవలం ఇది ఎన్ని కిలోమీటర్లు తెలుసా? దాదాపు 1400 కిలోమీటర్లు. గుజరాత్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ చిల్కలూరుపేట అక్కడ దాకా పోతున్నది. పాసింగ్ మన దగ్గరికి వెళ్ళి 148 మెగావాట్లు ఏదైతే సోలార్ ప్రాజెక్ట్స్ సింగరేణి పరిధిలో ప్రారంభించినాయి. నేను అదే చెప్తున్నా కదా, అవి గెట్ ఎన్ ఎంఓయూ. అవి సిల్లీగా ఇట్లా ఫోటోస్ దేకు. మీకేమున్నాయి చూపియండి. ఎక్కడ ఫోటోగ్రాఫ్ చెప్పండి. ఎన్ని కోట్లు తీసుకుర్రు? ఎన్ని కోట్లు తీసుకుంటూ కేటీఆర్ దీంట్లో? కేటీఆర్ మంచి డిబేట్ చేద్దాం. చట్టబద్ధంగా ఎక్కడన్నీ వెనక్కి చేస్తున్నాము, మాకెందుకు ఈ గందరగోళం అని నేరుగా ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే 12,400 కోట్ల ఎంఓయూ జరిగింది ప్రాజెక్టులకు సంబంధించి అంటున్నారు కదా, అంటే అవి సస్టైన్ అవుతాయా అవ్వవా? ఎందుకంటే ఇప్పుడు అదాని వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఒక ఇష్యూ అయిపోయింది. సతీష్ గారు, ప్రొసీజర్ ప్రకారంగా ఏదైతే ప్రాసెస్ ప్రకారంగా ఏదైనా జరిగితే అది యాజ్ గా కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి వారు ఇంతకుముందు చాలా బాగా అడిగారు, ఎంఓయూ ఏదైనా చేసుకున్నాం 100% సతీష్ గారు ఎవరెవరు ఏమేమోలు చేసుకోరో, అదానితో ఏమి ఒప్పందాలు ఉండేనో ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా ఎవిడెన్స్ తో సహా వారికి పంపిస్తాను. ఏదైతే సంబంధించి ఇదే మీడియా డిబేట్ లో మీరు ఒకటి ఇస్తే తప్పనిసరిగా అన్నింటినీ తెచ్చి కూడా షో కూడా చేస్తాను. అండ్ నిజంగా 2015కి వెళ్ళి అసలు ఏమి ఎంఓయూ చేసుకోవాలి అదానితో అంటే అది కూడా ఇప్పుడు వారిని అంత క్లారిటీగా ఏమీ చేసుకోలేదని చెప్పి ఇదే మీడియా ముఖంగా వారిని చెప్పమని చెప్పండి. ఎటువంటిది కూడా మేము చేసుకోలేదని చెప్పి బయటికి వచ్చిన రోజు అట్లీస్ట్ డిబేట్ ప్రారంభం నుంచి మేమేమి చేసుకోలేదు, చేసుకుంటే ఎంఓయూ ఒక్క ఎంఓయూ అయినా చూపించండి. మీకు అడుగుతున్నా కాంగ్రెస్ చెప్తున్న ప్రాజెక్టులన్నీ కూడా నేషనల్ ప్రాజెక్ట్స్, నేషనల్ టెండర్స్, మాకు సంబంధం లేదు రాష్ట్రానికి. ఇక్కడ భూములు ఆయన యాజ్ పర్ ప్రొసీజర్ భూములు కూడా కొనుగోలు చేశారు అదాని అని కృష్ణ గారు అంటున్నారు. వీరు చూపెడుతున్న పేపర్ ఇది, ఇవ్వండి. దీనికి తేడా లేదా అండి? ఇదేమో అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. ఆ పేపర్ దానికి తేడా చెప్పండి. ఏమన్నా చెప్పండి, మీరే చెప్పండి. చెప్పండి. ఇక్కడ ఎంఓయూ కుదుర్చుకుంటున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు? దానికి సంబంధించి ఆ పేపర్ ఏందో తీయమని చెప్పండి. రిలీజ్ చేసారు కదా, మీరే రిలీజ్ చేసారు. పేపర్ దేని గురించో చదవమని చెప్పండి, చదివితే తెలుస్తుంది కదా. డెఫినెట్ గా చదువుతారు. ఆడ చాలా క్లియర్ ఏం కుదిరించుకుంటారో క్లారిటీ ఉంది. ఈడ ఏం కుదిరించుకుంటారో కూడా క్లారిటీ లేదు. లోపాయిక ఒప్పందాలు ఆడ ఏమి కుదిరించుకుంటారో ఎవిడెన్స్ ఉంది. క్లియర్ గా మేమే రిలీజ్ చేస్తాం మీరు అన్నట్టు. ఇదేంది? ఇది గూగుల్ ఇది అఫీషియల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందా? ఇది అఫీషియల్ గవర్నమెంట్ చెప్పండి. చాలా స్పష్టంగా ఏదైతే లీగల్ గా ప్రొసీజర్ ప్రకారంగా ఏదైతే ఉందో 100% అవి సంబంధించి సస్టైన్ అవుతాయి. కానీ ఏదైతే లీగల్ గా కాకుండా ప్రొసీజర్ ప్రకారం కాకుండా ఏవైతే చేసుకున్నా ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అన్ని బయటికి వస్తాయి. అతి త్వరలో ఛత్తీస్గఢ్ ఏదైతే పవర్ ప్రాజెక్ట్ అప్పుడు కానీ లేకపోతే సోలార్ సంబంధించి వాళ్ళు సింగరేణి పరిధిలో ఏదైతే 148 మెగావాట్స్ దానికి సంబంధించి సోలార్ కానీ అవన్నీ కూడా బయటికి వస్తాయి. ఏమేమి చేసుకోరు ఏమేమి అన్న అడిగారు కదా, అన్ని ఏమోలతో సహా అన్ని బయటికి వస్తాయి. కంక్లూజన్ మీ ఫైనల్ వర్డ్ చెప్తారా? ఇంకా అంటే మీ ఒప్పందాలు ఉన్నాయి 1 by 1 బయటకు వస్తాయి అంటున్నారు.
చూడండి ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి గారు ఒక ఎంఓయూ చూపెట్టలేదు, బీఆర్ఎస్ చేసుకున్నది, మీరు కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చూపెట్టలేదు. సరే అది పక్కన పెడదాం. ఒకటే ఏంటిదంటే మేము చాలా స్పష్టంగా చెప్పినాం, తీసుకొని రండి బీఆర్ఎస్ ఎంఓయూ సంతకం ఏమైనా చేసిందా తీసుకొని రండి, మోస్ట్ వెల్కమ్, మేము మళ్ళీ చర్చకు వస్తాము. కానీ మేము అనేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఒక మాట, రేవంత్ రెడ్డి వెంకట్ బల్మూర్ గారు ఇంకో మాట మాట్లాడితే కుదరదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆయనను అరెస్ట్ చేయాలి, ఆయన కరప్ట్ అని. ఇంకొకటి మాది ఒకటే క్రూషియల్ ఇక్కడ ఏంటిదంటే కొడంగల్ రైతులది ఇంత చర్చ జరుగుతున్నప్పుడు కొడంగల్ సిమెంట్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐఎన్సీ కాంగ్రెస్ కొడంగల్ ఏరియాలో సిమెంట్ ప్లాంట్ అదానీ గారికి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో తీసుకొని వస్తున్నారు. చూడండి లిస్ట్ తెచ్చినందుకు చాలా సంతోషం నిజంగా కూడా. సొంత నియోజకవర్గంలోనే మీ ఫ్రస్ట్రేషన్ మేము ఆలోచించగలుగుతాం, రేవంత్ రెడ్డి గారు ఆలోచించగలుగుతాం. అదానీతో చేసిన సోపతి, అదానీతోని 100 కోట్లు తీసుకున్నది చాలా క్లియర్ గా బట్టబయలు అయిపోయింది కూడా. ఎంఓయూ తీసుకొని రాను, తీసుకొని రా, రాసుకొని పూసుకొని సొంత ఫ్లైట్ తొరచేతు మోచేతు నీళ్లు తాగేది ఉంటే పోయి తాక్కో, చక్కగా మాట్లాడు, రెస్పెక్ట్ నువ్వు మాట్లాడితే వాడు ఊకోడు. మాట్లాడి ఇదేంది ఇదేంది అదానితో పార్టీ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది కదా, జోకు ఏమున్నది, రేవంత్ రెడ్డి సంబరపడతాడు. నీకు ఇచ్చింది కార్పొరేషన్ చైర్మన్, కష్టపడితో వచ్చింది, కష్టపడితో వచ్చింది తెలుసు. అదాని గురించి మాట్లాడదామంటే ఎందుకు నేను అనాలంటే మస్తాన్ వచ్చి 3000 కోట్లు హుజరాబాద్ లో పడ్డాయి, గాడిదని దొంగతనం చేసినావు, ఇవన్నీ నేను ఎత్తా. తెలంగాణలో అదాని వ్యవహారం పుట్టిస్తుంది.